హాయ్ ఫ్రెండ్స్. సో మనకి ఆంధ్రప్రదేశ్ ఏపీ డిఎస్సి నుంచి కొత్తగా నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ రోజే నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. సో డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎప్పుడు లాస్ట్ డేట్, ఎప్పుడు ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయాలి, ఏ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మొత్తం అన్నీ కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఓకేనా. సో ముందుగా చూసుకుంటే మనకి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఇది అఫీషియల్ నోటిఫికేషన్, ఫేక్ నోటిఫికేషన్ అయితే కాదు. మీరు చూసుకుంటే మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్. సో ఆంధ్రప్రదేశ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనమాట. ఏపీ టీఆర్టీ వాళ్ళు 2 పోస్టులు రిలీజ్ చేశారు. ఆ పోస్ట్ ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ ఒకటి ఎస్ఏ, అండ్ ఇంకోటి ఏంటంటే సెకండరీ గ్రేడ్ టీచర్స్ అనమాట, ఎస్జిటి షార్ట్ కోడ్. సో ఈ 2 రోల్స్కి మన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రోజే అంటే 20వ తారీఖు 4వ నెల అనమాట, అంటే ఏప్రిల్ 20న నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మీకు 5th 5వ నెల 15వ తారీఖు అనమాట. ఓకేనంటే మే 15th వరకు మీకు లాస్ట్ డేట్ ఉంది. లాస్ట్ డేట్ వరకు, అప్పటి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆన్లైన్లోనే మీరు అప్లై చేయాలన్నమాట. ఓకేనా. సో మనం ఇప్పుడు వేకెన్సీస్ చూసుకుంటే లాంగ్వేజ్ వైజ్గా, సో గవర్నమెంట్ అథారిటీలో లేకపోతే జిల్లా పరిషత్ లేకపోతే ఎంపీపీలో ఉన్న అథారిటీలో ఉన్న స్కూల్స్కి మనం నోటిఫికేషన్ చూసుకుంటే లాంగ్వేజ్ వైజ్గా, డిస్ట్రిక్ట్ వైజ్గా. సో అనంతపూర్కి లాంగ్వేజ్ 1 హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్, ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ అనమాట. మీరు ఏ డిస్ట్రిక్ట్స్ అయితే అక్కడ మీరు ఏ కేటగిరీలోకి అయితే వస్తారో ఆ కేటగిరీలో మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఉంటారో ఆ డిస్ట్రిక్ట్లో మీరు చూసుకోవచ్చు ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కర్నూలు అనుకోండి. సో కర్నూలు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్కి అప్లై చేస్తే మీకు 78 నోటిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఇలా ఈ విధంగా మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ అలాగే మున్సిపాలిటీ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న వాళ్ళకి ఈ ఈ నోటిఫికేషన్స్ అనమాట. అండ్ అలాగే ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళకి ఇది ఇన్ని వేకెన్సీస్. అండ్ అలాగే జువెనైల్ వెల్ఫేర్ అనమాట, అంటే చిన్నపిల్లలకి అయితే ఇది. అండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్ అనమాట, వాళ్ళకైతే ఇన్ని వేకెన్సీస్ అనమాట. సో ఓకేనా. మీరు దేనికి అప్లై చేయాలనుకున్నారో అది చూసుకొని మీకు అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ చూసుకోవచ్చు అనమాట. ఇన్ని వేకెన్సీస్ ఉన్నా మీ ఈ పీడిఎఫ్ మీకు కింద డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే కామెంట్ సెక్షన్లో కానీ ప్రొవైడ్ చేస్తే మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి నోటిఫికేషన్ చూసుకోవచ్చు. అండ్ అలాగే మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా, అప్లై లింక్ మొత్తం అన్నీ కూడా ఈ వెబ్సైట్లో ఉంటాయన్నమాట. apdsc.apcfss.in అని చెప్పి. సో ఈ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి మీకు చూపిస్తాను మీకు ఎలా అప్లై చేయాలో కూడా. సో అలా అప్లై చేయండి అనమాట. అలాగే అప్లై చేయడమే. ఓకేనా. స్టెప్స్ ఉంటే స్టెప్స్ వైజ్గా మనం మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి అప్లికేషన్ ఫీజు పే చేసి, అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి రూ. 750 అనమాట. ఓకేనా. సో అప్లికేషన్ ఫీ 750 పే చేసి మీకు లాస్ట్లో సబ్మిట్ ఫామ్ ఉంటే సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయాలన్నమాట. ఓకేనా. అండ్ అలాగే లాస్ట్ ఇయర్ ఎవరైతే అప్లై చేశారో ఇదే నోటిఫికేషన్కి, వాళ్ళు అప్పుడు ఫీజు పే చేసి ఉంటారు కదా, ఇప్పుడు కూడా వాళ్ళు అదే సేమ్ పోస్ట్కి అప్లై చేస్తున్నట్టయితే వాళ్ళు ఫీజు పే చేయక్కర్లేదు అనమాట. ఓకేనా. అంటే లాస్ట్ ఇయర్ ఎవరైతే సేమ్ పోస్ట్కి అప్లై చేశారో వాళ్ళు ఈ ఇయర్ కూడా మళ్ళీ అప్లై చేస్తే వాళ్ళు ఫీజు పే చేయక్కర్లేదు. కానీ మీరు డిఫరెంట్ రోల్కి లేదంటే డిఫరెంట్ పోస్ట్కి అప్లై చేస్తే మీరు ఫీజు పే చేయాలన్నమాట. ఓకేనా. సో వాళ్ళు ఏమన్నారంటే candidates who applied for the earlier DSA 2024 cancel notification issued by a dated must reapply for the same post without any payment. ఓకేనా. however if a candidate wishes to apply for a different post, ఓకేనా, అంటే మీరు వేరే పోస్ట్కి అప్లై చేస్తే they must be paid the fee separately for each additional post they apply to. మీరు వేరే పోస్ట్కి అప్లై చేస్తే ఫీజు ఖచ్చితంగా పే చేయాలి. కానీ అదే సేమ్ పోస్ట్కి లాస్ట్ ఇయర్ ఇప్పుడు సేమ్ పోస్ట్కి అప్లై చేస్తే మీరు ఫీజు పే చేయక్కర్లేదు అనమాట. ఓకేనా. అండ్ అలాగే ఏజ్ విషయం వచ్చేసరికి మనకి మినిమం 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ లోపు ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ అలాగే ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ విల్ బి 49 అనమాట. ఈ కేటగిరీస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ వాళ్ళకి మ్యాక్సిమం ఇయర్స్ 49. అండ్ మిగతా వేరే క్యాస్ట్ అందరికీ కూడా 44 బిలో ఉండాలి, 18 అబవ్ ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మీకు సిబిటి టెస్ట్ ఉంటుంది అన్నమాట, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఆ టెస్ట్ ఎప్పటి నుంచి అంటే జూన్ నుంచి అవుతాయి అన్నమాట, జూన్ జూలై. సో 6th జూన్ నుంచి 6th జూలై వరకు అవుతాయి అన్నమాట, 1 మంత్. ఓకేనా. సో మీరు ఎక్కడైతే డిస్ట్రిక్ట్లో ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్లోనే మీకు సెంటర్ వస్తుంది. ఆ సెంటర్కి వెళ్ళి మీరు మీకు ఏ డేట్ వస్తుందో ఆ డేట్కి వెళ్ళి మీరు సిబిటి టెస్ట్ రాయాలన్నమాట. అండ్ అలాగే మీరు మల్టిపుల్ పొజిషన్స్కి అప్లై చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 పోస్టులకి మీరు అప్లై చేయాలనుకుంటే మీ ఆర్డర్ అనేది మ్యాండరీ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ అనుకోండి. ఫస్ట్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఆర్డర్లో ఉండాలన్నమాట. సెకండ్ ఫిజిక్స్ ఉండాలి.
సో దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు కూడా ఆ ఆర్డర్‌లోనే మీకు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందనమాట. ఒకవేళ మీకు మ్యాథమెటిక్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టాలనుకోని మీరు ఫస్ట్ ఫిజిక్స్ పెట్టారనుకోండి, మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అయ్యే షార్ట్ లిస్ట్ చేసే అవకాశం తక్కువ ఉంటదనమాట. కాబట్టి మీరు మల్టిపుల్ పొజిషన్స్‌కి అప్లై చేస్తే ప్రయారిటీ బట్టి నోటిఫికేషన్స్ అప్లై చేయడానికి ట్రై చేయండనమాట. ఓకేనా? అండ్ అలాగే మీరు క్వాలిఫై అయిన తర్వాత ఇందులో కూడా మీకు ఇండక్షన్ ట్రైనింగ్ అనేది మ్యాండేటరీగా ఇస్తారనమాట. ఓకేనా? సో ఆల్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ద నోటిఫైడ్ వేకెన్సీ మే రిక్వైర్డ్ అండర్‌గో ఇండక్షన్ ట్రైనింగ్ అనమాట. సో ఇండక్షన్ ట్రైనింగ్ అనేది వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు మీరు ఒకసారి క్వాలిఫై అయిన తర్వాత. అలాగే మనకి ఇక్కడ షెడ్యూల్ చూసుకుంటే డేట్ ఆఫ్ ఇష్యూ వచ్చేసరికి చెప్పాం కదా 20 అంటే ఏప్రిల్ 20 అనమాట. ఈ రోజే వచ్చింది నోటిఫికేషన్. అండ్ అలాగే పేమెంట్ ఫీజుకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 20 టు 15 అనమాట. 20 అంటే ఈ రోజు నుంచి మే 15th వరకు అనమాట. వచ్చే నెల 15వ తారీఖు వరకు. అండ్ ఆన్లైన్ మాక్ టెస్ట్ కూడా మీకు ఈ రోజు నుంచి అవైలబుల్, ఈ రోజు నుంచి కాదు, అదే వచ్చే నెల 5వ తారీఖు నుంచి మీకు అవైలబుల్ ఉంటుందన్నమాట. లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత నుంచి మీకు మాక్ టెస్ట్ అనేది అవైలబుల్లో ఉంటుంది. అండ్ అలాగే హాల్ టెస్ట్ వచ్చేసరికి మీరు 5వ నెల అంటే మే 30న మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అలాగే షెడ్యూల్ ఆఫ్ మెగా డిఎస్సి ఎగ్జామ్ చెప్పాం కదా మీకు ఇందాక సిబిటి టెస్ట్ అనేది. సిబిటి టెస్ట్ జూన్ టు జూలై అనమాట. 1 మంత్ ఉంటుందన్నమాట. అండ్ ఇనిషియల్కి వచ్చేసరికి సెకండ్ డే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది లాస్ట్ ఎగ్జామ్ అనమాట. మీరు లాస్ట్ ఎగ్జామ్ కంప్లీట్ చేసిన సెకండ్ డేకి మీకు ఇనిషియల్ కీ అనేది రిలీజ్ చేస్తారు. ఓకేనా? అండ్ ఇవి ఫైనల్కి వచ్చేసరికి ఆఫ్టర్ 7 days ఫ్రమ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ అబ్జెక్షన్స్ అనమాట. ఓకేనా? మీరు 7 days తర్వాత మీకు ఫైనల్ కీ అనేది వస్తుంది. 2 days తర్వాత ఇనిషియల్ కీ అనేది వస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్ నోటిఫికేషన్ వచ్చేసరికి మీకు ఈ లింక్ చెప్పాం కదా ఇందాక. సో సో అప్లై లింక్ చెప్పాం కదా మీకు. ఇది apdsc.apcfs. ఒకసారి నేను ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను మీరు ఎలా అప్లై చేయాలో. సో మీరు కూడా అదే విధంగా అప్లై చేయాలన్నమాట. ఓకేనా? సో మీరు ఇదే పేజ్కి మీరు ల్యాండ్ అవుతారన్నమాట. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒకవేళ మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ మీకు పైన టాప్లో మీకు 2 బటన్స్ ఉంటాయి. ఒకటి డిపార్ట్మెంట్ లాగిన్ అండ్ ఇంకోటి క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి. మీరు క్యాండిడేట్ లాగిన్ మీద రిజిస్టర్ అవ్వాలన్నమాట. లేదనుకుంటే మీరు ఎక్కడ రిజిస్టర్ క్లిక్ చేసినా మీకు ఆటోమేటిక్గా ఇలా వస్తుందన్నమాట. మీకు ఒక పాపప్ అనేది. ఇందులో మీరు అన్ని టిక్ చేయాలన్నమాట. మొత్తం అన్ని టిక్ చేసి కింద ప్రొసీడ్ ఉంది కదా, ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్తారనమాట. సో ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేయాల్సి వస్తుందన్నమాట. ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఫిల్ చేసి మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీకు ఒక యూజర్ ఐడి అనేది వస్తుంది అనమాట. ఆ యూజర్ ఐడి వచ్చిన తర్వాత అండ్ అలాగే మీ మొబైల్ నెంబర్కి ఒక పాస్వర్డ్ వస్తుంది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ యూస్ చేసి మీరు లాగిన్ అయ్యి అందులో మీరు అప్పుడు అందులో కొన్ని స్టెప్స్ ఉంటాయన్నమాట. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ మొత్తం అన్ని కొన్ని స్టెప్స్ ఉంటాయి. జస్ట్ ఆ స్టెప్స్ మీరు ఫాలో అయ్యి ఫిల్ చేసి లాస్ట్లో ఫీ పేమెంట్ చేస్తే మీరు ఆటోమేటిక్గా అప్లై అయిపోద్ది అనమాట మీ అప్లికేషన్. ఓకేనా? సో ఈ విధంగా అప్లై చేయాలన్నమాట. అండ్ ఈ నోటిఫికేషన్ గురించి ఇంతే. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. అండ్ అలాగే మన ఫ్యూచర్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.